आरती पड़ो अच्छा स्वामी क्षेत्र ओम नमो भगवते वीरभद्राय ना पेरु कंचनपल्ली शेषचंद्र शर्मा కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం అర్చకులం। ఇక్కడ మనకు స్వామివారు ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలలో కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ప్రత్యేకంగా విరాజిల్లుచున్నది। ఇక్కడ మనకు స్వామివారు పూర్వకాలం 1400వ శతాబ్దంలో కొండపైన స్వామివారు స్వయంగా వెలిసినారని మనకు చరిత్ర చెబుతున్నది। ఆ కాలంలో మనకు మీదనే గుట్టపైన కొండపైన స్వామివారికి పూజలు కానీ మీదికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు భక్తులు। అయితే తర్వాత ఒకసారి మనకు చుట్టుపక్కల ప్రాంతాల వారు కొండపైకి కలప కోసం కానీ పండ్ల కోసం కానీ అట్లా చాలా వస్తువుల కోసం గుట్టపైకి వెళ్ళేవారు। ఆ క్రమంలో మనకు కుమ్మరి వాళ్ళు కలప కోసం ఎడ్ల బళ్ళు కట్టుకొని కొండపైకి వెళ్ళారు। ఆ టైంలో వాళ్ళు కలప మొత్తం సేకరించి ఎడ్ల బండిలో కూర్చి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతికై నిద్రిస్తున్నారు। ఆ టైంలో వాళ్ళు లేచి ప్రయాణం అవుదామని చెప్పేసి లేచి చూసరికి వాళ్ళు ఎడ్ల బండ్లు కనపడేవు। అయితే వాళ్ళు ఆశ్చర్యపోయి మా ఎడ్ల బండ్లు ఎటుపోయాయి, మేము సేకరించిన కల్పంతా ఎక్కడ పోయింది, ఎట్లా మాయమైందని చెప్పేసి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యకితులయ్యారు। ఆ టైంలో వాళ్ళందరూ కొండపైన వాళ్ళ యొక్క ఎడ్ల బండ్లు కలప సేకరించి అలసిపోయి మళ్ళీ నిద్రించినారు। ఆ తర్వాత స్వామివారు వాళ్ళు నిద్రించే టైంలో కల్లో కనబడి, నేనే మీ ఎడ్ల బండ్లు మాయం చేసినా, మీ కల్ప మాయం చేసినా, మీరేం భయపడకండి, మీరు నన్ను కొండ మీద నుంచి కిందికి తీసుకోండి, నేను భక్తుల సౌకర్యార్థం మీ నుంచి కిందికే వస్తాను, మీరేం భయపడకని చెప్పేసి ఆ స్వామివారు వాళ్ళకు స్వప్నంలో కల్పించి ఆ యొక్క విషయాన్ని చెప్పినాడు। వాళ్ళు ఆ యొక్క కళ్ళతోని లేచుడుతోనే అంటే నిద్ర లేవగానే మళ్ళీ వాళ్ళ ఎడ్ల బండ్లు ఎదురుగా వాళ్ళకు ప్రత్యక్షమయ్యాయి। వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న ఆ టైంలో ఆ యొక్క సమయంలో ఆ కాలంలో ఉన్న వేద పండితులను రాజుగారు సంప్రదించి స్వామివారి యొక్క కొండపైన ఉన్న విగ్రహాన్ని కిందికి దూది మొత్తం చుట్టి ఆ విగ్రహాన్ని మొత్తం కట్టి కిందికి తీసుకొస్తూ ఉంటే ఒకానొక సమయంలో ఆ యొక్క విగ్రహం చిన్నగా జారిపోయి పడిపోయిందని చెప్తారు। ఆ టైంలో స్వామివారి యొక్క ఎడమ పాదము విరిగిపోతుందని చెప్తారు। అందుకే స్వామివారి యొక్క ఎడమకాలు కొంచెం తిరిగి ఉంటుంది। అలాగే స్వామివారిని కుంటి వీరన్న అని కూడా నామకరణం ఉంది। అట్లాగే మనకు ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క కుమ్మరులో కల్లో వచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి మనకు ఇక్కడ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి। ఆ టైంలో మనకు ఇక్కడ కుమ్మరి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క కుమ్మరి బోనాలు, ఎందుకంటే వాళ్ళు కల్లోకి వచ్చి స్వామి ఇట్లా వెలిసింది కాబట్టి కుమ్మరి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క బోనాలు సమర్పించి వాళ్ళ యొక్క మేకపోతు వాళ్ళు ప్రత్యేకంగా అలంకరణ చేసి స్వామివారి చుట్టూ సంక్రాంతి రోజు అన్నట్టు అక్కడ స్వామివారి చుట్టూ ఎడ్ల వాళ్ళు తిరిగినాకనే వేరే వాళ్ళు తిరుగుతాయి। అయితే మనకి ఇక్కడ సంక్రాంతికి నవాహ్నికంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి। ఆ యొక్క బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి 10 నాడు కళ్యాణం జరుగుతుంది। అలాగే మనకు ఆ యొక్క 9 రోజుల్లో నిత్యకాల బలిహరణ, త్రిశూల స్నానము, సంక్రాంతి, బండ్లు తిరుగుతే జాతర, అలాగే మనకు నిత్య బలిహరణ, హోమాలు, యాగాలు జరుగుతాయి। ఈ యొక్క జాతరకు చుట్టుపక్కల వారు చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు। అలాగే స్వామివారికి ఇష్టమైన మొక్కులు గుమ్మడికాయ కోరమిసం, ప్రత్యేకంగా మొదటి మొక్క ఏంటంటే గుమ్మడికాయ కోరమిసము। గుమ్మడికాయ ఏంటంటే స్వామివారికి ఇష్టమైన శాకంగా చెప్పుకుంటారు। స్వామివారికి ఇష్టమైన రోజు మంగళవారము, అంటే ఆ రోజు ఒక్క రోజు ఉపవాసం కూడా ఉండవచ్చు। అంటే ఈ గుమ్మడికాయ సమర్పిస్తే ఏంటి అంటే మన యొక్క శాస్త్రం ప్రకారం గుమ్మడికాయని మనం ఎక్కడైనా పూజకు సంబంధించి చాలా సందర్భాల్లో నరదోష, శత్రుదోష, గృహదోష, రుదోష పోవడానికి వాడతాము। అలాగే స్వామివారికి ఇష్టమైన గుమ్మడికాయ సమర్పించి మన యొక్క శరీర బాధలు, తర్వాత ఇతర దోషాలు, గృహదోషం, రుణదోషం, శత్రుదోషం పోవడానికి స్వామివారికి నెత్తిపైన పెట్టుకొని ఒక చుట్టూ పరీక్ష చేసి స్వామివారికి ప్రదర్శిస్తే స్వామివారికి ఇష్టమైన వస్తువు
సమర్పించాం కాబట్టి ఆ యొక్క స్వామి మన యొక్క బాధను తీరుస్తా అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అలాగే స్వామివారి కొత్తకొండ కోరమిసల వీరన్న అని నామకరణం ఉంది. స్వామివారికి ఇష్టమైన ఆభరణం ఆ కోరమిసం. అందుకే ప్రతి ఒక్క భక్తుడు గుమ్మడికాయ కోరమిసం సమర్పించి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. మనకి ఇక్కడ పూజలు ఏంటంటే అర్చనలు, అభిషేకాలు, అన్న పూజ, తర్వాత నిత్య కళ్యాణము, తర్వాత కోడె మొక్కులు, ఇలా రోజు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తుల యొక్క తమ కోరికలను బట్టి పూజలు చేసుకొని స్వామి యొక్క దర్శనం చేసుకొని స్వామి యొక్క పాత్రకు కృపలు పొందుతూ ఉంటారు. అలాగే స్వామివారికి శ్రావణ మాసంలో ఇక్కడ నక్షత్ర దీక్ష అని ఒకటి ఉంటుంది. అది ఎలా వచ్చిందంటే మనకు ఈ శివపురాణం